మన జీవితంలో మనం తీసుకున్న అత్యంత తప్పుడు నిర్ణయం ఏంటో అని ఒక్కసారి ఆలోచించారా? బహుశా అది ఆవేశంలోనో లేదా తప్పుడు ఆలోచనలోనో జరిగి ఉండవచ్చు అని మనం అనుకుంటాం. కానీ సైన్స్ ఏం చెప్తుందంటే, ఆ తప్పుడు నిర్ణయం తీసుకోవడానికన్నా కొన్ని గంటల ముందు మనం సరిగ్గా నిద్రపోకపోవడమే దానికి అసలు కారణమని సైన్స్ చెప్తుంది. అంటే సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మంచి నిద్ర అనేది చాలా అవసరమని సైన్స్ చెబుతుంది. భూమిపై ఉన్న ప్రతి ప్రాణి శరీరం సర్కాడియన్ రిథమ్ లాగా పనిచేస్తుంది. అనగా మనకు ఆకలైనప్పుడు ఆకలైతుందని శరీరం చెప్తుంది. మరియు నిద్రించే సమయమైనప్పుడు నిద్రపోండి అనే సంకేతాలను ఇస్తుంది. అంటే ప్రతి ప్రాణి శరీరం తను చేయవలసిన పనిని సమయానికి చేస్తూ ఇంకొన్ని పనులను మనం చేయాలని మెదడుకు సంకేతాలను ఇస్తుంది. అంటే ఒక గడియారంలాగా తన పనిని తాను చేసుకుంటుంది. దీన్నే సైన్స్‌లో సర్కాడియన్ రిథమ్ అని అంటారు. అందులో భాగంగానే మనకు నిద్ర వచ్చినప్పుడు మన కళ్ళ వెనుక ఉండే 20,000 నాడుల సమూహం మనల్ని నిద్రపోవాలని సంకేతాలను ఇస్తుంది. కానీ మనం ఈ రోజుల్లో నగరాలను 24 గంటలుగా పనిచేసే ఫ్యాక్టరీలుగా మరియు మన బెడ్రూమ్లను డిజిటల్ ఆఫీసులుగా మార్చేశాం. నిద్రొస్తుందనే సంకేతాలు వచ్చినప్పటికీ నిద్రపోకుండా మన శరీరం చేసే సర్కాడియన్ రిథమ్‌ను దెబ్బతీస్తున్నాం. మన శరీరానికి నిద్రను దూరం చేసినప్పుడు మన లోపల ఒక నిశ్శబ్ద అంతర్యుద్ధం ప్రారంభమవుతుంది. ఈ నిద్రలేమి వల్ల మన మెదడు ఎలా దెబ్బతింటుందో మరియు మన శరీరానికి ఏ విధంగా నష్టం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు రాత్రి నిద్రపోకపోతే ఏం జరుగుతుందో తెలియాలంటే ముందు మన తలలోపల ఏం జరుగుతుందో చూడాలి. మనం మెలుకున్న ప్రతి సెకండ్ మన మెదడు ఎంతో కొంత శక్తిని ఖర్చు చేస్తుంది. అలా శక్తిని ఖర్చు చేసినప్పుడు మన మెదడు లోపల అడెనోసిన్ అనే ఒక రసాయనం తయారవుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే ఇది మానవ మెదడులో తయారయ్యే ఒక బయోలాజికల్ చెత్త. మనం ఎంత ఎక్కువ సేపు మేలుకొనుంటే ఈ చెత్త అంతా పేరుకుపోయి తలను బరువెక్కిస్తుంది. దీనిని స్లీప్ ప్రెషర్ అంటారు. అంటే నిద్ర ఒత్తిడి. ఎంతసేపు అయితే మనం నిద్రపోకుండా పనిచేస్తూ ఉంటామో అప్పుడు ఈ అడినోసిన్ అనే రసాయనం ఎక్కువ పేరుకుపోతూ ఉంటుంది. ఈ అడినోసిన్ అనే చెత్త పదార్థం పేరుకుపోయి మన మెదడుకు నిద్రపోవాలని ఒత్తిడి కలిగిస్తుంది. ఎప్పుడైతే మనం నిద్రపోతామో అప్పుడు ఈ అడెనోసిన్ అనే ఈ రసాయన చెత్తను మన మెదడు క్లీన్ చేసి మళ్ళీ కొత్త చక్రం ప్రారంభిస్తుంది. ఎప్పుడైతే మనం ప్రశాంతంగా గాఢ నిద్రలోకి వెళ్ళిపోతామో అప్పుడు ఆ నిద్ర మన లోపల మెదడులో ఒక సూపర్ వాషింగ్ మిషన్‌ను ఆన్ చేస్తుంది. దీన్నే గ్లింపాటిక్ సిస్టమ్ అంటారు. అంటే ఈ గాఢ నిద్రలో ఉన్నప్పుడు మెదడు కణాలను కొంచెం కుంచించుకుపోయి మెదడు లోపల ఒక స్పెషల్ లిక్విడ్ మురికి కాలువలాగా పారి మొత్తం మన మెదడులో జమైన అనవసరమైన చెత్తను కడిగి పారేస్తుంది. భవిష్యత్తులో మనకు వచ్చే మతిమరుపు, అల్జీమర్ రోగానికి కారణమయ్యే బీటా అమిలాయిడ్, టౌ ప్రోటీన్లను కూడా క్లీన్ చేసేది ఈ గాఢ నిద్రనే. మనం ఒకవేళ చాలా రోజులుగా సమయానికి నిద్రపోకపోయినట్లయితే ఈ నిద్రలో చెత్తను క్లీన్ చేసే గ్లింపాటిక్ సిస్టమ్ సరిగా పనిచేయక మన మెదడులో తన సొంత చెత్త పేరుకుపోతుంది. ఈ పేరుకుపోయిన చెత్త వలన మన శరీరానికి చాలా హాని కలుగుతుంది. నిద్రలేని మనిషి మెదడు రోజుకు ఎలా దెబ్బతింటుందో ఒక పక్కా టైం లైన్ ఉంది. మనం 24 గంటలు అంటే ఒక రోజు నిద్రపోకపోతే మన మెదడు పనితీరు ఘోరంగా స్లో అవుతుంది. మన రియాక్షన్ టైం ఎలా పడిపోతుందంటే ఆల్కహాల్ తాగిన వాడు ఎలా ఊగుతాడో మనం కూడా అట్లే తయారవుతాం. ఈ టైంలో డ్రైవింగ్ చేయడం చాలా ప్రమాదకరం. ఇక ఒకవేళ 48 గంటలు ఈ నిద్రపోకపోవడం అనేది దాటితే మెదడు మన మాట వినడం బంద్ చేస్తుంది. అంటే అది తనను తాను కాపాడుకోవడానికి మైక్రో స్లీప్స్‌ను స్టార్ట్ చేస్తుంది. అంటే మనం నడుస్తున్నా, మాట్లాడుతున్నా, ఏదైనా పని చేస్తున్నా మనకు తెలియకుండానే మన మెదడు 2 నుండి 15 సెకన్లు షట్ డౌన్ అయిపోతుంది. అంటే నిద్రపోతుంది. ఆ సమయంలో మన కళ్ళు తెరిచే ఉంటాయి కానీ మన మైండ్ పూర్తిగా అన్‌కంట్రోల్‌లో ఉంటుంది. ఒకవేళ మొండికేసి 72 గంటలు లేదా అంతకంటే ఎక్కువ మేలుకొని ఉంటే మాత్రం కళ్ళు తెరిచి ఉన్నా కలలు రావడం స్టార్ట్ అవుతాయి. లేని మనుషులు ఉన్నట్టు కనిపిస్తారు. లేని శబ్దాలు వినబడతాయి. అప్పుడు మనిషి పూర్తిగా తన చుట్టుపక్కల ఏం జరుగుతున్నాయన్న రియాలిటీపై పట్టు కోల్పోయి తానొక భ్రమలో ఉంటాడు. అంటే ఆల్మోస్ట్ పిచ్చోన్లా మారిపోయినట్టే లెక్క. నిద్ర లేకపోవడం వలన ఆలోచన శక్తి తగ్గిపోయి ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలే తీసుకుంటూ ఉంటాం. దీనికి కారణం ఏంటంటే మన తల వెనుక భాగంలో ఉండే ప్రీఫ్రంటల్ కార్టెక్స్. ఇదే మన మెదడుకు పెద్ద మనిషి లేదా జడ్జి లాంటిది. మన నిర్ణయాలలో ఏది మంచి, ఏది చెడు అని లెక్కలేసి చెప్పేది ఇదే. ఒకవేళ నిద్ర లేనప్పుడు ఈ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ పనిచేయక ఎక్కువగా తప్పుడు నిర్ణయాలే తీసుకుంటూ ఉంటాం. ఇక కంట్రోల్ చేసే పెద్ద మనిషి లేనప్పుడు మెదడు మధ్య భాగంలో ఉండే భావోద్వేగాల కేంద్రం
అమిగ్దాల అరాచకం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు దీని పవర్ 60% పెరిగిపోతుంది. దాంతో చిన్న విషయాలకు కూడా బీపీ లేచిపోయి విపరీతమైన కోపం, ఆవేశం, డిప్రెషన్ లాంటివి కలుగుతాయి. అదే టైంలో మెదడులోని రివార్డ్ సెంటర్లు కూడా తప్పుగా పనిచేస్తాయి. నిర్ణయాలు తీసుకునే లాజికల్ బ్రెయిన్ పనిచేయకపోవడం వల్ల నష్టం ఎంత పెద్దగా ఉన్నా పట్టించుకోకుండా తక్షణ లాభాల కోసం చూస్తాం. అందుకే నిద్రలేని వాళ్ళు ఆన్లైన్ మోసాలకు, జూదాలకు, ప్రమాదకరమైన రిస్కులకు ఈజీగా బలైపోతారు. నిద్రలేమి అంటే కేవలం తలకాయ నొప్పి అనుకోవడం పొరపాటే. ఇది మన శరీరానంతటినీ నాశనం చేస్తుంది. మన శరీరం ఈ నిద్రలేమిని ఒక పెద్ద యాక్సిడెంట్ లాగా లేదా ఒక పెద్ద ప్రాణాంతక అపాయం లాగా చూస్తుంది. అందువల్లే ఆ టైంలో రక్తంలోకి కార్టిజాల్ అనే స్ట్రెస్ హార్మోన్ మరియు అడ్రినలిన్లు ఫుల్లుగా రిలీజ్ అవుతాయి. దీనివల్ల బ్లడ్ ప్రెషర్ పెరిగిపోయి రక్తంలోని నాళాలకు చిన్న గాయాలవుతాయి. ఇలాగే రోజులు గడిస్తే మాత్రం గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ఛాన్స్ మాత్రం 400% ఎక్కువగా ఉంటుంది. ఇంతేకాకుండా ఇంకా జీర్ణక్రియ కథ మాత్రం ఇంకా ఘోరం. నిద్ర తక్కువైతే మన కడుపు నిండినట్టు చెప్పే లెప్టిన్ హార్మోన్ తగ్గిపోతుంది. ఆకలిని పెంచే గ్రెలిన్ హార్మోన్ బీభత్సంగా పెరిగిపోతుంది. దాంతో మన శరీరానికి ఇన్సులిన్ అందకుండా పోయి షుగర్ వ్యాధి, టైప్ 2 డయాబెటీస్ అనేది ఈజీగా వస్తుంది. అన్నిటికంటే డేంజర్ ఏంటంటే కేవలం ఒక్క రాత్రి మన నిద్రను 5 గంటలు తగ్గిస్తే మన ఒంట్లో క్యాన్సర్ కణాలతో పోరాడే నేచురల్ కిల్లర్ కణాలు 70% తగ్గిపోతాయి. అంటే ఇక్కడ నిద్రపోకుండా రోగాలకు మనమే గేట్లు తెరుచుకున్నట్టు. ఈ నిద్రలేమి కారణంగా ప్రపంచంలో ఇప్పటివరకు ఎన్నో ఘోరమైన సంఘటనలు జరిగినాయి. అందులో ఒకటి 1986లో ఉక్రెయిన్లో పేలిపోయిన చెర్నోబిల్ అణు రియాక్టర్. దానికి కారణం అక్కడ టెస్ట్ చేస్తున్న సీనియర్ ఇంజనీర్లు అప్పటికే నిరంతరాయంగా 13 గంటల పైగా నిద్రలేకపోవడం. ఈ నిద్రలేమి వల్ల తీవ్రమైన అలసట వల్ల వాళ్ళ మెదడు పనిచేయడం ఆగిపోయింది. సిస్టమ్ ఇస్తున్న రెడ్ అలారాలను వాళ్ళు అస్సలు పట్టించుకోకుండా సేఫ్టీ సిస్టమ్స్ను బంద్ చేశారు. దాంతో హిస్టరీలోనే అతిపెద్ద అణు విపత్తు జరిగింది. ఇంకొకటి, అదే సంవత్సరం నాసా యొక్క స్పేస్ శాటిలైట్ గాల్లో ముక్కలై 7 సైంటిస్టులు చనిపోయారు. విచారణ చేస్తే తేలింది ఏంటంటే ఆ రాకెట్ లాంచ్ ఆర్డర్ ఇచ్చిన టాప్ మేనేజర్లు రాత్రి 2 గంటల కంటే తక్కువ పడుకున్నారు. దాని అలసట వల్ల వచ్చిన మొండితనం వల్ల ఇంజనీర్లు మొత్తుకున్న టాప్ మేనేజర్లు వినకుండా రాకెట్ లాంచ్కి ఓకే చెప్పడం వల్ల ఈ ఘోర ప్రమాదం జరిగింది. స్మార్ట్ ఫోన్ల ఉచ్చు. ప్రతి స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్ల యొక్క డిస్ప్లే నుండి బ్లూ లైట్ వస్తుంది. ఈ లైట్ ఎట్లుంటుందంటే కరెక్ట్గా మధ్యాహ్నం వచ్చే సూర్యుని ఎండలాగా ఉంటుంది. మనం అర్ధరాత్రి పడుకొని ఫోన్ చూస్తే మన కళ్ళకు వచ్చే వెలుతురును మెదడు చూసి ఇంకా పగలే అనుకుంటుంది. దాంతో మెదడులోని ఫినయాల్ గ్రంథి నిద్ర రావడానికి కావాల్సిన మెలటోనిన్ హార్మోన్ను ఉత్పత్తి చేయడం ఆపేస్తుంది. కెఫిన్ మోసం. ఈ అలసటను తట్టుకోవడానికి చాలామంది మనం కెఫిన్ అంటే కాఫీలు, ఎనర్జీ డ్రింక్స్ను ఆశ్రయిస్తున్నాం. కానీ కెఫిన్ మన నిద్ర అప్పును తీర్చదు, కేవలం బిల్లుని దాచిపెడుతుంది అంతే. కెఫిన్ మెదడులోని అడినోసిన్ రిసెప్టర్లను బ్లాక్ చేస్తుంది. దాంతో మన మనస్సుకు తాను అలసిపోయిన విషయం తెలియదు. కానీ లోపల పేరుకపోయిన చెత్త అలానే ఉంటుంది. కెఫిన్ ఎఫెక్ట్ అయిపోగానే ఒకేసారి మెదడు ఘోరంగా క్రాష్ అయిపోతుంది. మనం చాలా కాలంగా నిద్రపోకుండా పెంచుకున్న ఈ దీర్ఘకాలిక నిద్ర అప్పు నుండి బయటపడాలంటే మన లైఫ్ స్టైల్ను పూర్తిగా మార్చుకోవాలి. దీనికోసం ఈ 3 రూల్స్ పక్కా ఫాలో అవ్వాలి. ఒకటి, పడుకునే గంట ముందే ఈ స్మార్ట్ ఫోన్లను, టీవీలను బంద్ చేసి మన శరీరం నిద్రపోవడానికి న్యాచురల్గా మెలటోనిన్ను తయారు చేసుకొని ఇవ్వాలి. రెండవది, రూమ్ చల్లగా ఉండేటట్టు చూసుకోవాలి. మన ఒంటి వేడి తగ్గితేనే గాఢ నిద్ర పడుతుంది. సైన్స్ ప్రకారం బెడ్రూమ్ ఉష్ణోగ్రత 15 నుండి 19 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటే అది మెదడును త్వరగా స్లీప్ మోడ్లోకి తీసుకెళ్తుంది. మూడవది, టైమింగ్ మెయింటెనెన్స్ చేయడం. సండే అయినా మండే అయినా ప్రతిరోజు ఒకే టైంకి పడుకోవడం, ఒకే టైంకి లేవడం అలవాటు చేసుకోవాలి. ఈరోజు సండే కదా, నైట్ ఒక సినిమా చూసి పడుకుంటా అంటే అది మన నిద్ర లైఫ్ సైకిల్ను డిస్టర్బ్ చేస్తుంది. దీనివల్ల చాలా ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టుకుంటాయి. నిద్ర అనేది మన విజయానికి అడ్డంకి కాదు, అదే మన విజయానికి అసలైన ఇంధనం. పదునైన మెదడు,
గట్టి బాడీ, ప్రశాంతమైన మనసు కావాలంటే సరైన సమయంలో సరిపడంత నిద్రపోవాలి. పడుకునే ముందు ఫోన్ పక్కన పెట్టేద్దాం. కంటి నిండా నిద్రపోదాం. మన లైఫ్‌ను చాలా బాగు చేసుకుందాం. ధన్యవాదములు.